హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బొరుగులతో వడ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్ బొరుగుల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బొరుగులు మునిగేదాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బొరుగుల్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టిన బొరుగుల్ని వడగట్టి ఇందులో వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ బొరుగుల్ని రఫ్గానే గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే ముద్దగా గ్రైండ్ చేసుకుంటే క్రిస్పీగా రావు. సో రఫ్గానే గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ వీడియోలో చూపించినట్టుగా ఖచ్చితంగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఉప్పుని వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనకి బొరుగుల్లో ఉప్పు అనేది ఉంటుంది. సో మామూలుగా వేసుకునే ఉప్పు కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయని మరియు 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకుని సన్నగా తరిగి అది కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 కప్ కొత్తిమీర తురుముని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 చెంచా జీలకర్రని, ఒక 1/2 చెంచా కారాన్ని, ఒక 1/2 చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా 1 కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకుందాము. ఫైనల్గా పెరుగు వేసుకున్న తర్వాత ఆ పెరుగులోనే మనం ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ ఎక్కడ కానీ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా నేను యాడ్ చేయట్లేదు. ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా మొత్తం పెరుగులోనే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని ఒక చిన్న ఉండలాగా చేసి ఈ వీడియోలో చూపించినట్టుగా ఒత్తుకున్నాము. ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా పిండిని వడలాగా ఒత్తుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా ఒత్తి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఈ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎవరైనా కానీ క్రిస్పీనెస్ ఇష్టపడేవారైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.
ఈ రెసిపీ చేసుకోవాలంటే జస్ట్ 15 మినిట్స్ చాలండి. ఈజీగా ఈ వడలు తయారైపోతాయి. ఈవినింగ్ టీలోకి ఈ స్నాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఈ వడలు గోల్డెన్ కలర్లోకి మారిపోయాయి. ఇప్పుడు ఇది తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. మీరు ఈ వడల్ని కారం చట్నీతో కానీ కోకోనట్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బొరుగులతో వడ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి మరియు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.